పట్టు ఓకేనా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శివ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కితే తన హ్యాపీనెస్, తన రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఈ వ్లాగ్లో మీరు చూడబోతున్నారు. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మీరు ముందు వ్లాగ్లో చూసుంటే మా హస్బెండ్కి మలేషియాలో జాబ్ వచ్చింది. సో మా హస్బెండ్ అయితే మలేషియా వెళ్ళారు. సో తిరిగి వచ్చారు కూడా 3 months తర్వాత. ఇప్పుడైతే నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. మేము ఈరోజు నైట్ జర్నీ చేస్తాం అనగా మా హస్బెండ్ అయితే ఆ రోజు ఈవినింగ్ వచ్చారు ఇక్కడికి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి. సో ఇక్కడి నుంచే వెళ్తున్నాము హైదరాబాద్కి. మేము ఫ్లైట్ హైదరాబాద్ నుంచి ఎక్కుతున్నాము. ఇక్కడ మా నాన్న అండ్ మా హస్బెండ్ ఇద్దరు కలిసి కబడ్డీ మ్యాచ్ జరుగుతుంటే ఇంకా దాన్ని చూస్తున్నారు. నేనైతే కొంచెం ఎర్లీగానే రెడీ అయిపోయాను. లాస్ట్ మినిట్లో హడావుడి అయిపోతుందని చెప్పేసి ముందే రెడీ అయి కూర్చున్నాను. ఇంకా తర్వాత కొంచెం సేపు అలా మా పేరెంట్స్తో టైం స్పెండ్ చేశాను. ఇప్పుడు చెప్పు ఒకసారి చెప్పు. లేడాయన సార్. నేను బేసిక్గా ఎక్స్ప్రెసివ్ కాదు. ఏదైనా బాధ ఉన్నా ఏదున్నా లోపలే బాధపడే టైప్. ఇక్కడ మా నాన్న ఛార్జెస్, పాస్పోర్ట్స్ అవన్నీ పెట్టుకున్నారా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకసారి మా హస్బెండ్ కూడా చెక్ చేస్తున్నారు అన్నీ ఉన్నాయో లేదో అని. మా అమ్మ ఇక్కడ నేను మలేషియా వెళ్ళిపోతున్నా అని చాలా డల్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు కదా అని. సో తన మూడ్ చేంజ్ చేయాలని కొంచెం ఫన్నీగా మాట్లాడుతున్నా ఇక్కడ. మా నాన్న ఇక్కడ లగేజ్ కొంచెం లోపలికి పెట్టమని చెప్తున్నారు. వెనక మళ్ళీ పెట్టే వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా ఉంటుందని. తర్వాత వాటర్ బాటిల్ ఏమైనా కావాలా అంటే లేదు, ఆల్రెడీ మేము ఇంటి దగ్గర నుంచి వాటర్ ఫిల్ చేసుకుని వచ్చాము. సో ఇక్కడ మా హస్బెండ్ అదే చెప్తున్నారు. యాక్చువల్గా ఇదే కదా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం నేను. అందుకని చెప్పేసి మా నాన్న కార్ పెట్టుకొని వస్తా అన్నారు హైదరాబాద్ వరకు. వచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తా అన్నారు. బట్ నేనే వద్దు అన్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి మాకు ఈజీగా 6 to 7 hours జర్నీ పడుతుంది. వెళ్ళడానికి 6 to 7 hours, రావడానికి 6 to 7 hours పడుతుంది. ఎందుకులే అంత దూరం జర్నీ అని చెప్పేసి ఇంక నేనే వద్దులే అన్నాను. ఇంక ఇక్కడ బస్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా మా పేరెంట్స్కి బాయ్ చెప్పేసి ఇంకా కూర్చున్నాము. ఇక్కడ మా హస్బెండ్ తనది ఐఫోన్ కదా, తన మొబైల్లో తీయమంటున్నారు వీడియోస్ బాగా వస్తాయని. లేదు నువ్వు అడిగినప్పుడు నాకు సెండ్ చేయవు అని నేను ఇంకా నా మొబైల్లోనే తీసేశాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే హైదరాబాద్ రీచ్ అయిపోయాము. ఇంకా మా హస్బెండ్కి తెలిసిన అక్క వాళ్ళు ఉంటే ఇంకా అక్కడ ఫ్రెష్ అయిపోయి మాల్కి వచ్చాము సరదాగా, టైం ఉందని. నైట్ మళ్ళీ ఫ్లైట్ అయితే ఇంకా డే మొత్తం ఖాళీ కదా. సో అందుకని చెప్పేసి మాల్కి వచ్చాము. ఇక్కడ మా అన్నను కూడా మాల్కి రమ్మని చెప్పాము. మా హస్బెండ్ ఇంతకుముందు వర్క్ చేసిన కంపెనీలో సార్ వాళ్ళ రెస్టారెంట్ ఒకటి ఉంటే దాంట్లో లంచ్కి ఇన్వైట్ చేస్తే ఇంకా అక్కడికి వెళ్ళాము ఫుడ్ టేస్ట్ చేయడానికి. రెస్టారెంట్ నేమ్ అయితే బిజీ. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా అక్కడ లంచ్ చేసిన తర్వాత మా అన్న అండ్ మా మరిది వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఆంటీ వాళ్ళు చాలా క్లోజ్, అందుకని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళాము. ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర 4:35 వరకు ఉండి ఇంకా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుదామని చెప్పేసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా అక్కడి నుంచి మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాము. అక్క వాళ్ళ ఇంటి దగ్గరికే మా అన్న, మరిది వాళ్ళ ఫ్రెండ్, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్, ఆ అన్న అందరూ వచ్చారు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇక్కడ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయిన తర్వాత మా నాన్న కాల్ చేశారు. మా అమ్మతో మాట్లాడుతున్నా ఇక్కడ నేను. మా అమ్మకి ఎయిర్పోర్ట్ అది చూపిస్తున్నాను. ఇంకా అందరం ఒక ఫోటో తీసుకొని అందరికీ బాయ్ చెప్పేసి ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఎయిర్పోర్ట్ని డైరెక్ట్గా చూడడం అయితే, అలాంటిది నేను డైరెక్ట్గా చూడడమే కాకుండా ఎయిర్పోర్ట్లో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను. అసలు నాకు అది డ్రీమ్ అనే చెప్పాలి. ఆ డ్రీమ్ని ఆ రోజైతే ఫుల్ఫిల్ చేసుకున్నాను.
మేమిక్కడ ఫ్లైట్ టైమింగ్ కంటే మేము 3-4 అవర్స్ ముందే వచ్చాము. సో, ఖాళీగా ఉండడం ఎందుకని అక్కడ బుక్స్ షాప్ ఉంటే ఇంకా దాంట్లో ఏమైనా మా హస్బెండ్ ఎక్కువ బుక్స్ చదువుతారు కదా! సో, అందుకని బుక్స్ ఏమైనా నచ్చితే తీసుకుందామని చూస్తున్నారు ఇక్కడ మా హస్బెండ్ అయితే. మేమైతే బోర్డింగ్ పాస్ తీసుకొని లగేజ్ చెకింగ్ చేసి ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని ఫ్లైట్ గేట్ దగ్గర వెయిటింగ్ హాల్లో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడానికైతే వెయిట్ చేస్తున్నాను. ఫైనల్గా ఫ్లైట్ క్రూ మెంబర్స్ అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇక్కడ కూడా మరో చెక్ ఇన్ అయితే ఉంది. నేనైతే మా వారిని ఇన్ని టైమ్స్ చెక్ చేస్తున్నారు ఎందుకు, ఒకసారి చెక్ చేస్తే సరిపోయింది కదా అన్నాను. మా వారైతే వెళ్ళి వాళ్ళని అడగమన్నారు. ఇంకా చేసేది ఏం లేక సైలెంట్గా ప్రాసెస్ని అయితే ఫాలో అయ్యి ఫ్లైట్ అయితే ఎక్కడానికి ఎయిర్ బ్రిడ్జ్ మీద నుంచి ఎంటర్ అవుతున్నాము. నేనైతే ఫ్లైట్ లోపలికి వెళ్ళి అక్కడ సీటింగ్ని చూసిన తర్వాత రియలైజ్ అయ్యాను నేను ఆల్రెడీ ఫ్లైట్లోకి వచ్చేసానని. అప్పటి వరకు ఫ్లైట్ స్టెప్స్ ఉంటాయి, మోడీ ఎక్కినట్లు స్టైల్గా ఎక్కుదాం అనుకున్నాను. కానీ నన్ను కష్టపెట్టడం ఫ్లైట్ క్రూకి ఇష్టం లేక ఎయిర్ బ్రిడ్జ్ వేసి మరీ డైరెక్ట్గా ఫ్లైట్లోకి పంపించేశారు. ఫైనల్గా ఫ్లైట్ అయితే ఎక్కేశాను. విండో సీటు మా హస్బెండ్కి వచ్చింది. మా ఆయనతో ఫైట్ చేసి మరీ విండో సీట్లో అయితే కూర్చున్నాను. ఫ్లైట్లోని క్రూ మెంబర్స్లో ఒక పర్సన్ వచ్చి మనకి సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, సీట్ బెల్ట్స్ గురించి, లైఫ్ జాకెట్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, ఆక్సిజన్ మాస్క్స్, ఇలా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. సో ఇక్కడ అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంక ఇక్కడ ఫ్లైట్ అయితే చిన్నగా స్టార్ట్ అయింది టేక్ ఆఫ్కి. సో కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నాను. అదే మా హస్బెండ్తో మాట్లాడుతున్నాను. సో ఫైనల్లీ అయితే టేక్ ఆఫ్ అయిన తర్వాత కొంచెం భయం అనిపించింది. ఇక్కడ ఫ్లైట్ మిడ్ నైట్ కదా మేము ఎక్కింది. సో అందుకని చెప్పేసి బాగా చీకటిగా ఉంది. అక్కడ క్యాప్చర్ చేయడానికి కూడా ఏం కనిపించట్లేదు విండోల నుంచి చూస్తుంటే. సో అందుకని చెప్పేసి ఇంకేం తీయలేదు. ఇంకా నైట్ నిద్రపోయి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంది మలేషియాకి రీచ్ అయిన తర్వాత. అప్పుడు ఎగ్జాక్ట్గా 5:30 to 6 అలా అవుతుంది టైము. ఇంక ఇక్కడ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంటే కూడా వీడియో క్యాప్చర్ చేసుకున్నాను. సో ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. అంటే కొంచెం భయంగా అలా అనిపించింది. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఫ్లైట్ జర్నీ అయితే. ఇక్కడ మా హస్బెండ్ లగేజ్ బ్యాగ్ ఒకటి ఉంటే మాది ఆ బ్యాగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్లీ ఆ బ్యాగ్ అయితే వచ్చేసింది. ఇంకా దాన్ని తీసుకొని బయటకైతే వెళ్ళిపోవడమే. మలేషియన్ ఎయిర్పోర్ట్స్లోనే ఇది వన్ ఆఫ్ ది మెయిన్ ఎయిర్పోర్ట్ అండి, ఈ కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది. ఇది సౌత్ ఈస్ట్ ఏషియాలోనే బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. అంజన్ శివ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.